ఇంతకు ముందు వరకు ఎలా జరిగిందంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు అనే ఆప్షన్ జరిగింది. ఇప్పుడు మీరు ఎవరెవరికో ఫోన్ చేసే బదులు నేనే మీకు ఆప్షన్ ఇస్తా. అది ఎలా అంటే మా స్టూడెంట్స్ నుంచి ఎవరో ఒకటి పిలుస్తా, వాళ్ళ రిలేటివ్స్ కో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకో, వాళ్ళ నాన్నకో, అమ్మాయికో ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి కాసేపు వాళ్ళని ఆడుకోవాలి. ఓకే డన్. బా ఎంత అదృష్టం మీ అందరికి. ఓకే ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? పూజిత్ రెడీగా మైక్ పట్టుకొని కూర్చుంటా. ఎవరికి ఫోన్ చేద్దాం? మీ అన్నయ్యకి. మీ అన్నయ్య పేరు మణికాంత్. లెట్స్ కాల్ టు మణికాంత్. మణికాంత్ గారు, ఇక్కడ జరుగుతున్న విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మీ తమ్ముడు మాత్రమే చేసిన పొరపాటు. హలో 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 మణికాంత్ అండి మాట్లాడేది. అవును తమ్ముడు పూజిత్ ఉన్నారండి? పూజిత్ లేదు, బయటకు వెళ్ళింది. ఆడు నా దగ్గర ఉంటే మీ దగ్గర ఎలా ఉంటాడండి? అదే చెప్పండి. చెప్పడం కాదు, ఎలా పెంచారు మీ పిల్లల్ని? ఏంటి అసలు క్రమశిక్షణ లేదు, ఏం లేదు. మా చెల్లెలు బర్త్డే నైట్ అయితే ఇప్పటి నుంచి తిరుగుతా ఉన్నాడు. వెనకాల దాక్కొని గోడ ఎక్కుతుంటే పట్టుకున్నా, లోపల కట్టి పడేసా. అదేంటంటే బర్త్డే చెప్తున్నాను అంటున్నాడు. ఏం చెప్పాలా? వచ్చి తీసుకుని. నా పేరు సిద్ధు అండి. అవునా? మా తమ్ముడికి సార్. మీ తమ్ముడికి మాట్లాడబే. అలా అన్నా ఏ స్టోరీలు ఓడవాడు అంటే చెప్పేది ఫస్ట్. నాతో కామెడీ చేయకు నువ్వు ఫస్ట్. ఏమైంది? ఏం కాలేదు. ఎక్కడ ఉన్నావు? ఏం కాలేదండి బా. ఏం చేస్తున్నావు ఏంటి? సార్ ప్లీజ్ ప్లీజ్ అంటే గోడ దూకడం రావచ్చు కానీ మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ అంట. సారీ బాబు ఇదిగో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాను, వస్తావా లేదంటే తీసుకుని వెళ్తావా? సార్ 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 ప్లీజ్ సార్. గోడ దిగినప్పుడు ప్లీజ్ లేవా? మణికాంత్ మీరు ఏదో మంచి వాళ్ళు అంటున్నారు, కొంచెం చూడండి అబ్బాయితో మాట్లాడండి. ఏంటి వస్తున్నారా మరి ఏంటి? మీ పేరేంటి అన్నారు? సిద్ధు. సిద్ధు అండి. ఎక్కడ ఉంటారు? నల్గొండ. ఇప్పుడు నల్గొండలో ఉన్నారా మీరు? అవునండి. మా తమ్ముడు వెళ్ళింది హైదరాబాద్ కి. ఇప్పుడు నల్గొండ ఎలా ఉంటాడు? ఇప్పుడు మీరు అడిగింది మాది ఎక్కడ అని చెప్పి మేము నల్గొండ అని చెప్పాము. మీ తమ్ముడు హైదరాబాద్ లో మేము ఉంటున్న ఇంటికి వచ్చి మా చెల్లెలు రాత్రి ఇప్పుడు 12 తర్వాత బర్త్డే అయితే మీ ఓడు క్లారిటీ లేకుండా వచ్చి ఇంటి ముందు అరే కాదబ్బాయ్, ఇప్పుడు మీ ఓడు గోడ వచ్చారా? ఎవరు రాలేదు, మా ఒకటి వచ్చాడు. తమ్ముడితో పాటు ఎవ్వరు రాలేదు నాన్న. మీ ఓడు గోడెక్కుతున్నాడు, పట్టుకున్నాం లోపలేసి. అన్నయ్య పోనీ వదిలే అన్నయ్య. మీ ఆడవాళ్ళకి పని పాటు ఉండదు. నా బర్త్డేకి వచ్చాడు, వదిలే. భయ్యా మీరు వస్తారా? నల్గొండ ఎక్కడ? నల్గొండ కదా, హైదరాబాద్. హైదరాబాద్ మాది నల్గొండ. మాది కూడా నల్గొండ. పిల్లాను మీరు ఎక్కడా అని అడిగితే నల్గొండ అని చెప్పిండు. డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్. మరి బీకామ్ చదువుకునేటప్పుడు కామ్గా ఉండాలి కానీ ఇటువంటి గలీజ్ పనులు చేస్తారా? మా తమ్ముడికి ఒక్కసారి మాట్లాడైతే. హలో అన్న. ఏంది? ఏం కామెడీ చేస్తున్నావా? ఏంది నిజమా? ఏంది ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. ఏం చేయట్లేదు. ఎందుకు పోయినావు అసలు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా అన్న. ఫ్రెండ్ అంటే ఏంటి? ఫ్రెండ్ మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనా? మన ఇద్దరి మధ్య వేరే సంబంధం ఏం లేదా? అన్నయ్య కదా అందుకే. ఒకటి చచ్చిపోతాని. ఏం చేస్తున్నావు? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంకే బుద్ధి ఉండదా? అట్లా కాదన్నా. ఏంది అట్లా కాదు? ఏం చెప్పు. నేను ఇంటికి వచ్చినా మాట్లాడుతున్నా. మనకి ఒకసారి కట్టేసుకున్నారన్నా. హలో చెప్పమ్మా, ఏదో వాడు గీడంటున్నావు చెప్పు. ఇది ఒకసారి వదిలేండి భయ్యా, నేను వచ్చి మాట్లాడతాను. మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో చెప్తే నేను వచ్చి మాట్లాడతాను. అట్లా కాదు నాన్న. ఇప్పుడు భయ్యా అన్నావు, బాగుంది, రెస్పెక్ట్ ఇచ్చావు. ఇందాక వాడికి అని 2 సార్లు అన్నావు. మరి వాడంటే ఎవరు అనుకోవాలో తెలియట్లే. కాదు, ఇప్పుడు మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు కదా. తెలిసే కదా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. అంటే చిన్నోడైతే వాడంటావా? తీసుకోవచ్చు ముందు. రైట్ బై బై టాటా. వస్తున్నాడు కృష్ణ, వస్తున్నాడు ఎస్ఐ వస్తున్నాడు. కృష్ణ కూడా తెలుసుగా. హలో భయ్య మళ్ళా చేస్తా ఉండు. ఒక్క నిమిషం నేనే చేస్తున్నా. ఒక్క నిమిషం. ఏం పర్ఫార్మెన్స్ రానిది. మామూలుగా అయితే ఎవరు పర్ఫార్మెన్స్ ఇవ్వరు స్టూడెంట్స్, కానీ మీ వాడు ఇదిగో ఇప్పుడు ఫోన్ నీకే వస్తుంది. నీకుందిరే నమ్మరా? మొత్తం చెయ్యను నమ్మడు మళ్ళా లేదు. అరే ఒకసారి గట్టిగా మనోడికి. మణికంఠ నీ అదృష్టం తిరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ప్రాంక్ కాల్ మణికంఠ.